హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఎక్కువ శ్రమ లేకుండా అన్నం, చపాతీ, బగారా రైస్లోకి తిరుగులేని గుత్తి వంకాయ మసాలా కర్రీని క్షణాల్లో ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పావు కిలో వంకాయలు తీసుకొని మధ్యలో కట్ చేస్తూ 4 భాగాలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వంకాయలను 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. మీరు కావాలంటే తెల్ల వంకాయలతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 యాలక్కాయ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుడ్లు తీసుకోవాలి. వాటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 10 నిమిషాలు ఉప్పులో నానబెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయలను వేసి ఒకసారి బాగా కలుపుకొని వంకాయలను బాగా మగ్గనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా వంకాయలు బాగా మగ్గిన తరువాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. మసాలా ముద్ద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. తరువాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మసాలా ముద్దలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఈ మసాలా ముద్దను ఫ్రై చేసుకోవాలి. మసాలాను ఎంత బాగా ఫ్రై చేస్తే వంకాయ కూర టేస్ట్ అంత బాగా వస్తుంది. ఆయిల్ కాస్త పైకి తేలాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఆ మసాలా గ్రేవీలో వేసుకోవాలి. తరువాత హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ రైస్తో అయినా, చపాతీతో అయినా, బగారా రైస్తో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని వేడివేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోని వారంతా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.